రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానిని పునఃప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి 58,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోడీ ఆవిష్కరించడం శుభపరిమాణమని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర రాజధాని పునఃప్రారంభానికి నిన్న జరిగినటువంటి ఈవెంట్ మీద మాట్లాడడానికి పిలుపునిచ్చాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 45,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త ఒరవడితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, గతంలో 1956లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చెన్నై నగరం డెవలప్మెంట్లో తెలుగువారి పాత్ర ఎంతో ఉంది. తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా చెన్నై నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంలో ఎంతో చాలా వరకు మేజర్ ప్లే చేయడం జరిగింది. మరి అలాగే విడిపోయి తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని కూడా తెలుగు వారు అందరూ కలిసి హైదరాబాద్ మహానగరం కింద తయారు చేసుకోవడం జరిగింది. ఎంతోమందికి ఈరోజు తమిళనాడు చెన్నై అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ అవ్వచ్చు, ఎంతోమంది తెలుగు వారికి ఈరోజు ఉపాధి కల్పించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు ప్లానింగ్ కానీ లేకపోతే ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది యువతకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. ఈరోజు మనం చూసాం, హైదరాబాద్ మహానగరంలో మన ప్రాంతం వాళ్ళు చాలామంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అదేవిధంగా చెన్నై పట్టణంలో కూడా చాలామంది మన ప్రాంతం వాళ్ళు, మన తెలుగు వారు చాలామంది ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలని కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్పోక్ మోడల్లో ప్రతి జోన్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు.